మంత్రి రోజా ధనదాహానికి యువత బలైందని నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆరోపించారు. వడమాలపేట మండలంలోని గ్రామాల్లో గాలి భానుప్రకాష్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక 2 సార్లు గెలిచిన రోజా నగరి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. సొంత ఆదాయం పెంచుకోవడం తప్ప నగరి ప్రజలకు రోజా చేసిన మంచి పని ఒక్కటి లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమన్నారు గాలి భానుప్రకాష్. మనకి ఏ సమస్య వచ్చినా చిన్న సమస్య కావచ్చు, జీవితంలో సమస్యలతో ఉండే సమస్యలు వస్తాయి. అది దాటిపోతున్న జీవితం. ఒక మనిషి 35 సంవత్సరాలు మచ్చ లేకుండా అంటే ఎంత కట్టుదల దీంట్లో ఉండాలి. చిన్న మచ్చ జీవితం. అలాంటిది ఆయన 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయం చేసి మన మధ్య ఉండి ఏ ఒక్కళ్ళు కూడా ఇవ్వాలని లేదు మన దగ్గర. ఏ ఒక్కరి చేత కూడా ఆయన మంచోడు కాదు, లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టాడు, లేకపోతే ఆయన మోసం చేశాడు, లేకపోతే ఇంకోటి అని చెప్పి అనేవాడు ఒక్కరితో చెప్పించండి. నాతో ఒక్కరితో చెప్పించండి. ఇంతమంది ఉన్నాం కానీ భూదత్తాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఇసుక కానీ మట్టి కానీ గుళ్ళ కానీ ఇప్పుడు కొత్తగా పిల్లలతో పాటు చేసే గంజాయి కూడా వచ్చేసింది. మంచినీళ్ళ పాటు దొరుకుతున్నది కానీ లైట్ కాన్సెన్స్లో గంజాయి మనకి ఎట్లా పట్ల దొరికే పరిస్థితి వాళ్ళు దొరుకుతాం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. భావితరాలు కూడా బాగుండాలి, మీరంతా బాగుండాలి. రేపు రోజు మీరు సుఖంగా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రతి ఓటు కూడా తీసుకుని సైకిల్ గుర్తు వేయాల్సిన అవసరం చాలా ఉంది.